జారకుండా ఒక 4 టిప్స్ వాడితే బ్యాక్ పార్ట్లో మీకు లైఫ్లో భుజాలు అనేవి జారవు. అవి ఏంటి అంటే, ఒకటి షోల్డర్ దగ్గర, ఒకటి ఆర్మ్ హోల్ దగ్గర, ఒకటి బ్యాక్ డాట్ దగ్గర, ఇంకోటి కప్పు పొడవు దగ్గర. ఇవన్నీ నేను ఎలా చెప్పానో ఈ వీడియో మొత్తం చూస్తేనే అర్థమవుతుంది. చక్కగా చూసేయండి. 4 చిట్కాలు చెప్తాను, అది కూడా బ్లౌజ్లో. ఎలా అంటే మీకు చాలా ఈజీ ప్రాసెస్లో కటింగ్ అంతా చేసిన తర్వాత కొంతమంది ఏంటి అంటే బ్లౌజులు కుట్టేసి మంచిగా కుట్టామనుకుంటూ ఉంటారు. కానీ కస్టమర్ వచ్చి ప్రతిసారి నెక్కుల దగ్గర లూజ్ ఉంది, నాకు ముందు నెక్కు దగ్గర లూజ్ ఉంది, నాకు నెక్కు జారిపోతుంది, నెక్కు అసలు భుజం మీద ఉండట్లేదు, మొత్తం నెక్కు వల్లనే ప్రాబ్లం అని చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు కరెక్ట్ సమాధానం చెప్పొచ్చు మన వీడియో చూసిన తర్వాత. ఓకేనా? ఈ వీడియో ప్రతి ఒక్క టైలర్కి, కొత్త టైలర్కి, పాత వాళ్ళకి అందరికి కూడా ఉపయోగపడుతుందండి. నాకు తెలిసిన టిప్స్, నేను ప్రయోగం చేసిన ప్రతి టిప్ కూడా మీతో నేను మన ఫ్యామిలీ మెంబర్ లాగా పంచుకుంటూ ఉంటాను. ఇది కూడా అలాగే. ఓకేనా? ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే, ప్రతిదీ కూడా ఏదైనా మనం బ్లౌజ్ కట్ చేసిన తర్వాత మనం సరి చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు బ్లౌజ్ వాళ్ళ ఆదికి ఇచ్చిన బ్లౌజ్ ప్రకారం కట్ చేయండి మొత్తం కూడా. చేసిన తర్వాతనే మనం నెక్కులు ఎలా సరి చేసుకోవాలి ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది. మనం ఫస్ట్ నెక్కులో మనం ఇలా కట్ చేసుకుంటున్నాం అనుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఇది వచ్చేసి క్లాత్ అండి, ఇదంతా క్లాత్ అనుకుందాం. అయితే ఇప్పుడు నెక్కు నేను ఆల్రెడీ ఇక్కడ తక్కువ చేశాను, ఇక్కడ ఎక్కువ చేశాను. ఇలా చేసిన తర్వాత కూడా కొంతమందికి ఏమవుతుందంటే జారుతూ ఉంటుంది. అలా జారినప్పుడు మనం ఏం చేయాలి అంటే, కొంచెం వెనక పార్ట్లో కొద్దిగా ఇలా మనం తీసేసుకోవాలి. ఓకేనా? ఇలా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకుంటే మనకి ఏ ప్రాబ్లం కూడా కొంచెం వెనకకి నెక్కులు లూజ్ అనేది రాకుండా, ఇలా విడిపోకుండా ఆగిపోతుంది. ఎందుకంటే భుజాలు అనేది ఇలా డౌన్గా ఉన్న వాళ్ళకి కటక్కన పట్టేసినట్టుగా లాగ్ పడేటట్టుగా ఉండాలన్నమాట. ఒకటి ఇది. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే, మనం ఎప్పుడైనా కూడా ఇక్కడ మనం డాట్ కోసం ఏం చేస్తాం, 1 ఇంచ్ పెడతాం. 1 ఇంచ్ పెట్టేసి మనం సైడ్ ఖర్చులకి 2 ఇంచులు పెట్టేసి ఇది 1 ఇంచ్ పెట్టేసి ఇక్కడ పట్టేటప్పుడు మనం ఏం చేస్తామంటే 1/2 ఇంచే పట్టుకుంటాం. ఈ 1 ఇంచ్ అనేది మనం అలా వదిలేస్తాము. అది ఖర్చులలో కలిసిపోతుందిలే అనుకుంటాం. అలా చేయడం కూడా మనకి నెక్ మీద ప్రెజర్ అనేది పడుతుంది. అలా కాదు, మీరు 1 ఇంచ్ వదులుకుంటే 1 ఇంచ్ ఇక్కడ పట్టేయండి, 1/2 ఇంచ్ వదులుకుంటే 1/2 ఇంచ్ మీరు ఇక్కడ పట్టేయండి. అది మాత్రం చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే, పార్ట్ 1 ఇదైతే మనకి ఇది వచ్చేసి 2 అనమాట. అర్థమైందా? రెండోది మనం ఇక్కడ మనం గుర్తుపట్టాలి. ఈ డాట్ని మనం తక్కువ అంచనా వేయొద్దు. ఇది మనం టైట్ పట్టేస్తేనే భుజం మీద మనకి బ్లౌజ్ అనేది పైకి ఎక్కకుండా ఆపగలుగుతుంది అనమాట. దీన్ని మీరు 1 ఇంచ్ పెట్టేసి మీరు ఆ షేప్ అనేది ఇక్కడ ఒత్తి పట్టకుండా సైడ్కి వదిలేశారనుకోండి, ఆ ప్రాబ్లం మళ్ళీ వస్తూనే ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే, మూడోది వచ్చేసి మనం చేసిన తప్పు ఏంటి అంటే, బ్యాక్ పార్ట్లో ఈ యొక్క ఆర్మ్ హోల్ని ఓవర్గా పెట్టడం. ఓవర్గా అంటే ఇప్పుడు వాళ్ళకు ఉంది 5, అంటే పొడవులో మనం చూసుకున్నప్పుడు 5 ఉంది అనుకుందాం. ఇప్పుడు ఇలా చూస్తే మనకి ఇక్కడికి 5 ఉంది, ఇది 5 అనుకుందాం. ఇప్పుడు మనం ఇలా పెట్టేసుకుంటాం. అయితే ఇప్పుడు దీనికి మించి మనం పెట్టడం, అంటే ఈ ఆర్మ్ హోల్ కింది దాకా పెట్టడం, అది కొలుచుకోకుండా కొంతమంది ఏం చేస్తారంటే ఇది 5 పెట్టేసి అందాజ ప్రకారం కట్ చేస్తూ ఉంటారు. ఆ చంక టైట్ అన్న అవుతుంది, లేదంటే లూజ్ అన్న అవుతుంది. ఎక్కువ టైట్ అవుతుంది అంటే కొంతమంది ఏం చేస్తారంటే 5 కాడ 5.5 పెట్టుకుని కట్ చేస్తారు. అందరికి 5.5 పెడతారు. అలా పెట్టడం వల్ల కూడా మనకి ఏమవుతుందంటే, ఈ యొక్క చంక భాగం యొక్క ప్రభావం అనేది నెక్కు మీద పడుతుంది. పడేసి ఇదంతా లూజ్ వచ్చేస్తుంది. ఈ పార్ట్ మొత్తం కూడా లూజ్ వచ్చేసి ఇలా పైకి ఎత్తుకున్నట్టుగా, ఇలా బ్లౌజ్ని మనం ఎప్పుడైతే ఇలా గుంజి పడతామో అప్పుడు టైట్గా పట్టేసినట్టుగా ఉంటుంది. అందువల్ల ఇది ఎంత పర్ఫెక్టో ఇది కూడా అంతే పర్ఫెక్ట్. ఇలా మనం చూసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనకి వెనక పార్ట్లో 3 టిప్స్ వచ్చేసాయి. ఒకటి మనం వచ్చేసి షోల్డర్ దగ్గర మనం చేసిన మిస్టేక్, 2 వచ్చేసి వెనక డాట్ దగ్గర చేసిన మిస్టేక్, 3 వచ్చేసి మనకి మన 3 వచ్చేసి ఏంటి, మనకి ఆర్మ్ హోల్ ఎక్కువగా పెట్టుకోవడం, అనుకున్న దానికంటే ఎక్కువగా పెట్టడం, వేసేటప్పుడు కూడా లూజ్గా వేయడం ఇలాంటిది. ఇంకోటి ఏంటంటే అధిక మించి పొడవు పెట్టడం అనమాట. ఈ పొడవుని మనం ఏం చేస్తాము, ఈ పొడవును వచ్చేసి మనం అధిక మించి పెట్టేస్తూ ఉంటాము. వీళ్ళకి వచ్చేసి మనకి షేప్ అనేది, ఇప్పుడు మనిషికి ఎవరికైనా షేప్ ఎలా ఉంటుంది, కరెక్ట్గా మనకు షేప్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇలా మనకి నడుము దగ్గర షేప్ అనేది మారుతూ ఉంటుంది ప్రతి మనిషికి. మనం తీసుకోవడం కొలత ఏం చేస్తామంటే, ఇక్కడికి తీసుకొని కరెక్ట్గా పెట్టేస్తే ఆ షేప్ మనం కుట్టిన దాని ప్రకారం ముందు డాటు, వెనక డాటు, సైడ్ కుట్లు వేస్తే ఇలా క్రాస్గా అవుతుంది బ్లౌజ్ కూడా, అవి ఆగిపోతుంది. అలా కాకుండా మనం ఏం చేస్తూ ఉంటామంటే ఓవర్గా పెట్టడం అనమాట. నెక్కు కిందికి పెట్టే కొద్దీ కప్పు దించండి, నెక్కు కిందికి పెట్టే కొద్దీ కప్పు దించండి, అది తప్పు. వాళ్ళు హైట్ ఉండడం 4 అడుగులు ఉన్నారు, మనం పెట్టడం 16 ఇంచులు పెట్టి వాళ్ళకు ఓవర్గా నెక్కు దించితే అప్పుడు ఏమవుతుంది,
వాళ్ళకి ఈ బ్లౌజ్ అనేది పైకి ఎక్కుతూ ఉంటుంది. అంటే ఈ షేప్ మీదకి వచ్చేసింది. ఎప్పుడైనా ఈ షేప్ మీద ఆగుతుందండి బ్లౌజ్? ఆగదు, ఎక్కువ ఎక్కిపోతుంటుంది. వాళ్ళు నడుస్తున్నా, వంగి పని చేస్తున్నా, వేరే పనులు ఏదైనా చేస్తున్నా కూడా ఆటోమేటిక్గా ఈ బ్లౌజ్ అనేది పైకి ఎక్కిపోతూ ఉంటుంది. ఓవర్గా ఈ యొక్క కప్పు పొడవు పెట్టడం కూడా తప్పే. కొంతమంది హైట్ని బట్టి 13, 13.5, 14, 14.5, 15, 15.5, 16 అలా మనం వాళ్ళ పర్సనాలిటీని, హైట్ని బట్టి మనం ఈ కప్పు పొడవుని మనం ఫిక్స్ చేయాలి. ఇది కూడా ఎలా అన్నాయి అని మీరు అనుకుంటూ ఉంటారు. మనిషికి ఏంటి అంటే ముందు షోల్డర్ దగ్గర నుంచి ఛాతీ భాగం దాటిన తర్వాత ఎక్కడైతే మనం బ్లౌజ్కి లాస్ట్ హుక్స్ పెడతామో అక్కడ బాగా డౌన్ ఉండాలి మనిషికి. అక్కడ దాకా మనం పెట్టవచ్చు. అక్కడికంటే కొంచెం కిందికి కూడా వాళ్ళకి ఇప్పుడు ఈ బ్లౌజ్ ఉందండి, ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి, ఈ బ్లౌజ్ ఉంది. ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ చెస్ట్ ఇదేం కొంచెం ఎక్కువగా ఉంది, ఇక్కడేం తక్కువగా ఉంది. ఇలా ఉన్న బ్లౌజ్కి మనం ఏం చేస్తూ ఉంటాము, ఎక్కువ శాతం ఇంత ఉంది కదా అని మళ్ళీ నెక్స్ట్ టైం నెక్కు పెంచడం కోసం దీన్ని పెంచుతూ ఉంటాం. ఇలా పెంచినప్పుడు ఇప్పుడు ఈ షేప్ మనకి ఇక్కడ దాకా అవుట్ అయిన తర్వాత సమానంగా ఉంది కాబట్టి ఇది సెట్ అవుతుంది. దీన్ని పెంచిన తర్వాత ఇక్కడ స్టమక్ స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. ఇది స్టమక్ స్టార్ట్ అయ్యి సైడ్కి ఏంటంటే కండు ఉంటూ ఉంటుంది నడుము దగ్గర. అప్పుడు మనం ఈ బ్లౌజ్ని ఇక్కడ దాకా పెడతాము. ఇక్కడ దాకా పెట్టినప్పుడు వేసుకున్న కొద్దిసేపు బాగానే ఉంటుంది. వేసుకున్న తర్వాత ఆ కండ అనేది బయటికి వెళ్ళిపోతూ వాళ్ళు నడుస్తూ ఉంటే ఈ బ్లౌజు చిన్నగా ఇక్కడకున్న బ్లౌజు ఇలా పైకి ఎక్కుతూ ఉంటుంది. ఎక్కినప్పుడు దీని ప్రభావం ఎక్కడ పడుతుంది, నెక్కుల మీద ఆటోమేటిక్గా ఇలా ఎక్కగానే ఇదంతా లూజ్ వచ్చేసి దీని మీద పడుతుంది అనమాట. అదొక్కటి మనం గుర్తుంచుకొని పనిచేయాలి. ఈ 4 టిప్స్ మీరు బ్యాక్ పార్ట్లో వాడారనుకోండి, 100% మీరు సక్సెస్ అవుతారు. సక్సెస్ కాకపోతే నన్ను అడగండి, ఓకేనా? ఏదైనా కూడా మీరు ఏంటి అంటే మనం చేసే మిస్టేక్స్ ఏంటి, అసలు బ్లౌజ్ కట్ చేసిన తర్వాత మనం ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నాము, మనం చేసిందే వేదం కాదండి, ఎప్పుడైనా గుర్తుంచుకోండి. దాంట్లో కొన్ని టిప్స్ వాడుకోవడం కూడా గ్రేటే. ఈ టిప్స్ అన్నీ కూడా నా దగ్గర నా ఛానల్లో దొరుకుతాయండి. ఇవన్నీ కూడా ఏంటంటే మాస్టర్ ప్లానింగ్ ప్రకారం ఒక ప్లానింగ్ చేసుకొని అందరూ సొంతంగా దాచిపెట్టుకుంటూ ఉంటారు. నేనైతే దాచిపెట్టుకోను, ఎందుకంటే స్ట్రైట్ ఫార్వర్డ్ నా ఛానలే. ఫస్ట్ నుంచి కూడా మీరు అతి తక్కువ రోజులలో, నాకు కరోనా టైంలో అతి తక్కువ టైంలో నాకు ఏమైందంటే 1 మంత్లోనే 80,000 మంది నాకు వచ్చారనమాట నా ఛానల్కి. ఎందుకు వచ్చారు, నేను ఏ పని కూడా దాచుకోలేదు. అప్పుడు అందరూ ఇళ్లలో ఉన్నారు, నాకు పని అనేది అవసరం. టీచర్స్ వీళ్ళందరూ కూడా ఖాళీగా ఉండి, ప్రైవేట్ టీచర్స్ కూడా ఖాళీగా ఉండి ఏం చేయాలో తెలియక టక్కున రీచ్ అయ్యారనమాట మన ఛానల్కి. ఎందుకు, స్ట్రైట్ ఫార్వర్డ్. నేను ఏది చేసినా కూడా పనిని నార్చడం నాకు తెలియదు అనమాట. నాంచడం నేను అలా నాంచను, పర్ఫెక్ట్గా చేస్తాను. ఫస్ట్ మనం ఏం చేసుకున్నాము, ఈ నెక్ ప్రాసెస్ క్లాత్లో మనం వచ్చేసాము ఆల్రెడీ. ఇది మనం చేసిన తర్వాత కూడా జారిపోయేది ఎందుకు, మనకి చాలా మందికి ఈ విషయాలు తెలియదు. ఇలా తెలిస్తే మీరు ఎప్పుడు కూడా ఈ తప్పు అనేది చేయరు, ఓకేనా? ఇక నెక్స్ట్ టైం బ్యాక్ పార్ట్లో ఈ తప్పులు లేకుండా చేసుకోండి. మళ్ళీ మీకు ఒకవేళ భుజాలు జారితే నన్ను అడగండి, ఓకేనా? ఫస్ట్ మనం ఏం చేసాము, షోల్డర్ చూసుకున్నాము. తర్వాతకి బ్యాక్ పార్ట్లో మనం వేసే డాట్ గురించి ఆలోచించాం. తర్వాతకి ఏం చేసాము, ఆర్మ్ హోల్ గురించి తెలుసుకున్నాం. ఆర్మ్ హోల్ డీటెయిల్స్గా అన్నీ కూడా తెలుసుకున్నాం. తర్వాతకి వచ్చేసి మనము ఈ యొక్క పొడవు మరి ఓవర్గా పొడవు పెట్టడం, దీని గురించి తెలుసుకుందాం. ఈ 4 టిప్స్ మీరు పాటించండి, ఓకేనా? ఇలాగే క్లాసులు డైరెక్ట్గా వినాలన్నా, మీరు బ్లౌజ్ కటింగ్ మొత్తం మోడల్స్ అన్ని నేర్చుకోవాలన్నా నా దగ్గర ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసులు అవైలబుల్లో ఉన్నాయండి. మన ఛానల్ మీకు ఫ్రీ కోర్స్తో పాటు కటింగ్ పేపర్స్తో పాటు మీకు ఏం చేస్తున్నాం, మేము చక్కగా ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసులు ఇస్తున్నాం అనమాట. మీకు వీలుండి మేము వచ్చి నేర్చుకుంటామంటే ఒక 2 months మాతో జర్నీ చేయండి, అది ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా, ఓకేనా? నాకు కొంచెం వచ్చు, ఇంకా అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదనుకుంటే ఆన్లైన్ సరిపోతుంది. లేదు నాకు జీరో నాలెడ్జ్, ఇంకా నేర్చుకోవాలి, ఇంకా నేను దీంట్లో ఇంకా నేను మంచిగా గట్టిగా నిలబడాలి, నా స్థానం గట్టిగా ఉండాలి అనుకుంటే మాత్రం డైరెక్ట్గా వచ్చేయండి. ఇక్కడ మీకు హాస్టల్ ఉంది, చక్కగా మీకు చాలా ఈజీగా. మొన్న నేను ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో కూడా పెట్టానండి, చూడండి వాళ్ళు ఎంత చక్కగా కుట్టుకున్నారు. నేను 27 మెంబర్స్ని తీసుకున్నాను, మినిమం 30 మెంబర్స్ గ్రూపు. ఇప్పుడు సెకండ్ గ్రూప్ వచ్చేసి టీచర్స్ని పెంచుతున్నాం, మేము ఇద్దరు కాకుండా 50-60 మంది దాకా తీసుకుంటున్నాం. అంటే సెకండ్ గ్రూప్ కాదు, 6వ గ్రూపు. ఆల్రెడీ 5 గ్రూపులు అయిపోయాయి. గ్రూప్కి 20-30 చొప్పున తీసేసాను. ఇప్పుడు 50 మందిని తీసుకోవాలి ఈ సమ్మర్లో, ఎందుకంటే అందరు ఖాళీగా ఉంటారు, ఎవరికి ఏం పని ఏ జాబ్ చేయాలో తెలియదు. అందువల్ల ఒక 50 మందికి నేను మంచిగా పని నేర్పించాలని నేను చూస్తున్నాను, ఓకేనా? మీరు ఎవరైనా రావాలి అనుకుంటే ఫీజు కట్టుకోగలుగుతాము, హాస్టల్ ఫీజు మేము ఉండగలుగుతాము హాస్టల్లో అనుకునే వాళ్ళు మాత్రం వచ్చేయండి. ఈ 2 నెలల్లో మీకు పరిపూర్ణ టైలర్ చేసి మీ ఇంట్లో ఒక అన్నయ్యలాగా మీతో బిహేవ్ చేసుకుంటూ అన్ని చక్కగా నేర్పించి దగ్గరుండి చూపించి పంపిస్తాను. లేదంటే మేము అంత దూరం రాలేమన్నా ఇబ్బంది అవుతుంది అనుకుంటే మాత్రం ఆన్లైన్ వినండి, మీకు చక్కగా ఉంటుంది. వీటి వివరాలన్నీ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను నెంబరు అడ్రస్ మొత్తం ఇస్తాను.
చక్కగా మీరు ఆ యొక్క అడ్రస్కి మీరు వచ్చి ఒకసారి విజిట్ చేయండి మా హాస్టల్ క్లాసులన్నీ. ఓకేనా? రేపు వచ్చేసి మీకు ఏం చెప్తానంటే ఫ్రంట్ పార్ట్లో ఈ 4 టిప్స్ అనేవి చెప్తాను. ఫ్రంట్ పార్ట్లో కూడా కటింగ్లో ముందు లూజు రాకుండా, మెడలు లూజు రాకుండా, రౌండ్ రాకుండా మనం ఏమేమి మిస్టేక్ చేస్తున్నామో అవి చెప్తాను. మీరు చిటికలో చెప్పేస్తాను. మీరు అందరు రెడీగా ఉండండి. అలాగే మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. మాకు మంచిగా సబ్స్క్రైబ్ చేసుకొని మంచి మంచి కామెంట్స్ చేయండి బూస్ట్ కోసం. ఓకేనా?